అనే మన సంఘంలో అందరూ వాక్యం చెప్పగలగాలి, ఎప్పుడూ వినేవారిగానే కాకుండా చెప్పేవారిగా కూడా ఉండాలి, మిమ్మల్ని నేను అలా తయారు చేస్తాను అని చెప్పారండి. కానీ ఇంత తొందరగా ఇది అమలు చేస్తాడని నేను అనుకోలేదు. లాస్ట్ వీక్ కూడా నేను రాలేదు. అయినప్పటికీ ఫస్టే నా పేరు వచ్చింది. దేవుడు మరి అన్నీకి ఆ తలంతుని ఎందుకు పెట్టాడో నాకైతే తెలియదు, కానీ వాక్యం చెప్పడానికి కూడా నేను అర్హురాలని కాదు. ఎలా మాట్లాడాలో కూడా తెలియదు, వాక్యాన్ని ఎలా సంబోధించాలో కూడా తెలియదు. దేవుడే నడిపించాలి. మొదటిగా నేను బైబిల్ గ్రంథంలో నుండి ఒక ఉత్తమమైన స్త్రీ కోసం చెప్పాలని ఆశపడుచున్నానండి. ఆమె పేరు యూనికే. ప్రభువైన యేసుక్రీస్తు ఈమె పేరును బైబిల్లో ఒకే ఒక్కసారి రాయించారండి. ఈమె పేరు యూనికే. యూనికే అంటే అర్థము గెలుపు అని. ఈమె తల్లిగారి పేరు లోయి. ఈ యూనికే గారు ఎవరు అని అంటే, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుందండి. తిమోతి గారు, ఈయన లుస్త్రాలోను ఇకోనియాలోను మంచి పేరు పొందినవాడండి. ఎవరు? ఈ తిమోతి గారు. ఈ తిమోతి గారికి అంత మంచి పేరు రావడానికి గల కారణం ఎవరు అంటే ఆమె తల్లిగారైన యూనికే. ఈ యూనికే గారు అంతా తన కుమారుని భక్తిలో పెంచడానికి గల కారణము ఆమె తల్లి అయిన లోయి గారు. లోయి గారు అంత భక్తితో ఉంటూ తన కుమార్తెను కూడా అదే భక్తి విధానంలో నడిపించుకుంటూ ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నేర్పించుకుంటూ భక్తిలో నడిపించుకుందండి. ఆమెకున్న భక్తిని తన కుమారుడైన తిమోతి గారికి నేర్పించుకుంది. ఈ తిమోతి గారు పౌలు గారి దగ్గర కూడా చాలా ప్రశంసించబడ్డారు. పౌలు గారికి పరిచారకులుగా ఉంటూ ఆయనకి సహాయ సహకారులుగా ఉంటూ ఆయన ఏ దేశానికైతే వెళ్తున్నారో ఆయన కూడా ఉంటూ ఆయనకి సేవ చేస్తూ ఉన్నారండి. ఈ యూనికే గారు నిష్కపటమైన ఒక విశ్వాసం కలిగి ఉన్నదంటండి. నిష్కపటమైనది అంటే ఏ కపటము లేకుండా దేవుని మీదే ఆధారపడి ఆమె జీవితాన్ని గడిపింది. నిష్కపటం అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారండి, చర్చికి వస్తారు, వాళ్ళు ఏదో ఆశించి, అంటే మా అప్పులు తీరాలనో లేదంటే మాకు ఆస్తి కావాలనో మా రోగం తగ్గుతుందనో దానికి వస్తుంటారు. కానీ ఈమె తన తల్లి అయిన లోయను బట్టి దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా, నేను నా తల్లి నా కుమారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నీ సేవ చేసుకుంటూ నీ నిత్యరాజ్యానికి చేరాలనే ఒక్క ఆలోచనతో మాత్రమే ఆమె భక్తిని చేయగలిగిందండి. కాబట్టే తన కుమారుని ఒక ఉన్నతమైన ప్రజలలో ఒక స్థాయికి తీసుకెళ్ళగలిగింది. అదే విధముగా మన పిల్లలను కూడా మనం చిన్నప్పటి నుంచే వారికి మంచి వాక్యాన్ని బోధించి వారిని లోకంలోనికి విడిచిపెట్టకుండా మన పిల్లలకి ఫస్ట్గా మనమే నేర్పించుకోవాలండి. ఫస్ట్ తల్లి అండి మొదటి గురువు పిల్లలకి. మనం ఏది చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు. మనం ప్రత్యేకంగా వారికి ఏమీ చెప్పనవసరం లేదు, మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను అబద్ధాలు ఆడుతూ ఉన్నాను అనుకోండి, నా పిల్లలు కూడా అదే అబద్ధాలు ఆడుతూ ఉంటారు. బాబు, నాకు తెలుస్తుంది వారు అబద్ధాలు ఆడుతున్నారని. నాన్న బన్నీ, నువ్వు అది చేయకు అని అంటే, ఏంటి మమ్మీ, నేను నువ్వే కదా అబద్ధాలు ఆడేవు, నన్ను ఆడొద్దంటున్నావేంటి అని అడుగుతాడు. అప్పుడు దానికి నేను సమాధానం ఏం చెప్పగలుగుతాను? నేనేమీ చెప్పలేను. కొంతమంది అంటూ ఉంటారని నేను చాలామందిని చూశాను, దేవునికి నాకు మధ్య అది ఉంటుంది, నేను దేవునికి అప్పగించుకుంటాను ఆ లెక్క, నువ్వు నన్ను క్వశ్చన్ వేయకు అని అంటూ ఉంటారు. కానీ అది చాలా తప్పండి, అది చాలా తప్పు. ఒక గురువుగా ఉంటూ ఒక టీచర్ తప్పు చేసి స్టూడెంట్ని తప్పు చేయకు అంటే స్టూడెంట్ ఊరుకుంటాడండి? ప్రశ్నిస్తాడు. అప్పుడు మనం తల దించుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ యూనికే వలె మనం కూడా, ప్రతి స్త్రీ కూడా తన పిల్లలని చిన్నప్పటి నుంచే దేవుని మార్గంలో నడిపించుకోవాలండి. దేవుని మార్గంలో నడిపించుకోవాలి. ఈమె ఒక యూదురాలు.
ఈమె ఒక యూదురాలు అయినప్పటికీ ఈయన భర్త గారు ఒక గ్రీసు దేశస్థుడు, అంటే ఒక అన్యుడైన గ్రీసు దేశస్థుడు. ఆయన ప్రభావం ఈ తిమోతి గారి మీద పడలేదు, కానీ యూనికే గారి భక్తి మాత్రమే ఈ తిమోతి గారిని ప్రభావితం చేసింది. ఆమె ఏ పరిస్థితుల్లో మరి అన్యుణ్ణి పెళ్లి చేసుకుందాం మనకైతే తెలియదు, కానీ తల్లి ప్రభావం మాత్రం తిమోతి గారి మీద పడింది. పిల్లలకు మనం బాల్యంలోనే బాలుని నడిపించుకోవాల్సిన మార్గం ముందుగానే మనం చెప్పితే పెద్దవాడు అయిన తర్వాత దాన్ని విడిచిపోకుండా ఉంటాడు. ఫస్ట్ నుండే మనం అన్నీ నేర్పించుకుంటే పెద్దవాడు అయిన తర్వాత ఏ తప్పన్నా చేయాలంటే భయపడతాడు. ఏంటి, ఆ రోజు మా మమ్మీ చెప్పింది కదా, లేదంటే లేఖనంలో చూపించి నాకు చెప్పింది కదా, నేను ఈ తప్పు చేయకూడదు అని తనకి ఒక భయం ఉంటుందండి. అదే విధముగా మన పిల్లలను ఎక్కువగా మందిరానికి తీసుకురావాలండి. మందిరానికి తీసుకొస్తూ దైవ సేవకులకి మనం అప్పచెప్పాలంటండి. మనం బోధించలేము కొన్ని విషయాలు, కానీ దైవ సేవకులకి అప్పచెప్పితే వారి జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలోకి దేవుడు తీసుకెళ్తాడండి. మన దగ్గర కొంత జ్ఞానం లేకపోవచ్చు, కానీ దైవజనులకి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రతిరోజు వారు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి దేవుని నుండి ప్రతిదీ గ్రహిస్తారు. కాబట్టి మన పిల్లలను వారి దగ్గర ఉంచితే దేవుడు ఖచ్చితంగా వారిని మంచి స్థాయిలో ఉంచుతాడండి. అలాగే హన్నా గారు చేశారు. తనకి లేక పుట్టినప్పటికైనాను తన కుమారుడైన సమూయేలు గారిని సిలోహి మందిరంలో ఏలియా గారికి అప్పచెప్పింది. దానివలన ఆ ఏలియా గారు తనని ఒక ఉన్నతమైన స్థాయిలోకి ఉంచి ఒక గొప్ప ప్రవక్తగా, ఒక ఉన్నతమైన దీర్ఘదర్శిగా, ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చే న్యాయకర్తగా ఉంచాడు దేవుడు. అదేవిధంగా మన పిల్లలు కూడా పక్కవారికి చెప్పేవారిగా ఉండాలి, కానీ పలానా వారి పిల్లలు ఇలాగని మాత్రం ఎవ్వరూ మనల్ని వేలెత్తి చూపించకుండా ఉండాలి. అంటే మన పిల్లల్ని ఖచ్చితంగా దైవభక్తిలో నడిపించుకోవాలండి. ఈ యూనికే గారు అదే విధముగా తిమోతి గారిని నడిపించుకున్నదండి. ఇప్పుడు కొంతమంది పిల్లలు బయట ఎలా ఉంటున్నారో మనం చూస్తున్నామండి. మరణం అంటండి చిన్నపిల్లలను, యవనస్తులను ఎప్పుడూ మృంగుదమా అని తిరుగులాడుతూ ఉందండి. ఎందుకు తిరుగులాడుతూ ఉంది? మరణం ఎవరి దగ్గరికి చేరుతుంది? ఎవరైతే పాడైపోతారో, ఎవరైతే చెడిపోతారో వారిని మాత్రమే మృంగగలుగుతుంది. అదే దేవుని శక్తితో నీ పిల్లలు ఉంటే ఆ మరణం దరి చేరగలుగుతుందా? దరి చేరదు. అందుకని మన పిల్లల్ని దైవ భక్తిలో మనం పెంచాలండి. చివరకు ఈ యూనికే గారు లోకము నుండి తన కుమారుణ్ణి లోక ఆశల నుండి రక్షించుకుందండి. ఈ యూనికే గారి పేరు అర్థము గెలుపు. అదేవిధంగా తన జీవితంలో కూడా తన కుమారుణ్ణి లోకము నుండి, ప్రతి కీడు నుండి విజయాన్ని సాధించిందండి. అదేవిధముగా ఇక్కడున్న మన పిల్లలందరినీ కూడా దైవభక్తిలో మనం పెంచుకుంటూ ప్రతి సండే మన చర్చికి నువ్వు ఇంటి దగ్గరే ఉండి మేము వెళ్ళొచ్చేస్తామని కాకుండా సన్నిధికి తీసుకొని వస్తే వారు యవనస్తులైన తరువాత ఏ తప్పు చేయాలన్నా మనం చెప్పనక్కర్లేదండి. వారు భయపడతారు, ఖచ్చితంగా ఈ తప్పు నేను చేయకూడదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా ఒక్కరు కూడా నీతిమంతులు కనిపించట్లేదండి. యవనస్తులు ప్రతి ఒక్కరూ చెడిపోయిన వారే. ప్రతి ఒక్కరూ ఎలా ఉంటున్నారో కన్నులారా చూస్తున్నాం. ఒక ఆడపిల్లని, ఒక ఎవరికైనా మ్యారేజ్ చేయాలన్నా వాడు ఎలాంటి వాడో అన్న సందేహాలతోనే ఉంటున్నాం. కాబట్టి ప్రతి తల్లి మొదటి గురువు తల్లే. కాబట్టి మన పిల్లలకి చిన్నప్పటి నుండే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుంటే వారికి ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చిన వారు అవుతామండి. మంచి మంచి చదువులు కాదు, కానీ మంచి సంస్కారాన్ని వాళ్ళకి మనము ఇప్పటి నుండే నేర్పించుకుందామండి. చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అన్నయ్యకు చాలా వందనాలండి. నేను చెప్పిన వాక్యంలో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి. మొదటిసారి కాబట్టి అసలు ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియలేదు. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి వేలాది స్తోత్రాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా చక్కగా మొట్టమొదటిసారి అయినప్పటికీ అనుభవం కలిగిన దైవ జనురాలిగా తను చక్కగా వాక్యాన్ని వివరించినందుకు మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. వెరీ గుడ్. చాలా చక్కగా
ఆ బిడ్డ యూనికే గూర్చిన చిన్న మెసేజ్ తక్కువ టైంలో చాలా అర్థవంతంగా చెప్పింది. ఏం చెప్పింది? యూనికే కోసం ప్రభావము చూపగలిగిన తల్లి. భర్త అన్యుడే, కానీ ఈమె అన్యపరమైన ప్రభావం ఇది తన బిడ్డ మీద పడకుండా తన బిడ్డను పెంచగలిగింది. తను ఎవరి దగ్గర నేర్చుకుంది? తన తల్లి దగ్గర నేర్చుకుంది, లోయి దగ్గర నేర్చుకుంది. మనం మన భక్తి విశ్వాసాలను ఎక్కడెక్కడ నేర్చుకుంటున్నాం అనేది మనం ప్రశ్నించుకుంటూ మన బిడ్డలను భక్తిలో పెంచాలి అన్న బలమైన సందేశాన్ని ఇంత తక్కువ టైంలో ఇచ్చిన చెల్లి ద్రాక్షవల్లికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నేను ఇంకనూ వాడుకొనును గాక. అటు రీతిగానే మన సంఘ బిడ్డలందరినీ కూడా వాక్య ప్రకటనలో ఆయన పరివిధములుగా వాడుకొనును గాక.